వర్షాకాలం కూడా బురద నీళ్ళు తాగాలి బాగు నుంచి. కరెంటు గురించి దరఖాస్తులు పెట్టి అలసిపోయాం సార్. ఓకే. చీకట్లో పిల్లలు ఆడుకో ఏదో టైంలో పాములు కట్ట కరుస్తాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ క్రాంతి బాబు. మేము అడవి ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి పర్యటిస్తున్నాం. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సాధారణంగా అడవి ప్రాంతం అంటే పర్యాటక ప్రేమికులకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు ఎదుర్కొనేటువంటి అనేక ఇబ్బందులపైన నేను స్పెషల్గా వీడియోలు అనేది చేస్తూ ఉన్నాను. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో ఉన్నటువంటి మల్లవరం అనే గ్రామానికి ఈరోజు మనం వెళ్తున్నాం. అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రజలు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళ కష్టాలు సమస్యలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మెయిన్ రోడ్ మీద నుంచి ఆ గూడెం ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే సుమారు 1/2 కిలోమీటర్ పైనే దూరం ఉంటుంది. దారి పొడుగునా ఎట్లాంటి రోడ్డు ఉండదు. వాళ్ళు స్వహస్తాలతో చేసుకున్నటువంటి దారి నుంచే మనం బల్లి వేసుకొని వెళ్తున్నాం. కానీ కొద్దిగా కొండ ప్రాంతం, కానీ సులువుగానే ఎక్కేస్తాం. చూడండి, ఇప్పుడే గూడెం ఎంటర్ అయింది. ఈ గూడెంలో ఉన్నటువంటి ప్రజలు కుటుంబాలు కేవలం 12 కుటుంబాలు మాత్రమే. సుమారు ఒక 30-40 మంది ప్రజలు అనేది అక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఎదురుగా చిన్న చిన్న రేకులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటున్నారు. ఎందుకనంటే ఇక్కడ మేకల పెంపకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మేకల పెంపకం కోసం, ఆ మేకలు రక్షించుకోవడం కోసం ఏదైనా జంతువు వస్తే వాటికి ప్రమాదం కాబట్టి చిన్న చిన్న రేక్ షెడ్యూల్తో గుడిసెలు అనేవి వేస్తూ ఉన్నారు. చూడండి, ఈ రోజుకి ఈ ప్రాంతంలోనే కాదు, ఈ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఎలాంటి సిమెంట్ గోడలతో ఇల్లు మనం చూడలేం. చాలా అరుదుగానే చూస్తాం. ఎక్కువగా రేక్ షెడ్లు, లేదంటే తడికలు కట్టుకోవడం, లేదు గెడలు, ఎక్కువగా కలప ఎక్కువ దొరుకుతుంది కాబట్టి వాటితోనే ఇల్లు కట్టుకుంటారు. చూడండి, ఒక ఇంట్లో అయితే పావురాయిల్ని పెంచుకుంటున్నారు. చాలా క్యూట్గా అందంగా ఉన్నాయి పెంపుడు పావురాయిలు. ఇగో ఇందాకే చెప్పాను కదా, మేకల పెంపకం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో కూడా తెలుసుకుందాం. బావిలో నీళ్ళు తాగాలి. బోరింగ్ ఉంది, కానీ ఆ బోరింగ్లో కూడా పురుగు నీళ్ళు వస్తాయి. అక్కడ వాటర్ కూడా రాగలేదు. వర్షాకాలం కూడా బురద నీళ్ళు తాగాలి బాగు నుంచి. కొద్దిగా పరిస్థితులు ఉన్నాయి. కరెంటు గురించి దరఖాస్తులు పెట్టి అలసిపోయాం సార్. ఓకే. కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళేసి ఉండము 2-3 సార్లు. టీఓ గారి దగ్గర కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం వస్తే ఎక్కడ చూపించుకోవాలి? మనం మోతుగూడెం, గుడ్లగూడెం వెళ్ళాలి. అంగన్వాడీ స్కూల్ పొల్లూరే ఉంది, మాకు ఊర్లో లేవు. అక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎంత దూరం? నీళ్ళు తెచ్చుకోవాలంటే బాగులోనే రోడ్డు దాటి వెళ్ళాలి. ఏదో ఒక టైంలో మన ప్రమాదం వస్తాయి కదా సార్. బండ్లు గట్ట తిరుగుతుంటుంది, పిల్లలు వెళ్తుంటారు. కొద్దిగా కష్టం నీళ్ళు తీసుకురావడానికి. ఇక్కడ అర్జెంట్ అంటే మనకి కరెంట్ నీళ్ళే కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్నాం సార్. చీకట్లో పిల్లలు ఆడుకో ఏదో టైంలో పాములు కట్ట కరుస్తాయి కదా. పాములు, చీమలు ఎలాంటివి తిరుగుతుంటుంది. మీరు పోడు వ్యవసాయం చేసుకుంటారా? వర్షాకాలం చేసుకుంటున్నాం. ఎండాకాలంలో అవదు ఒకటి పంట. ఓకే. వర్షాకాలంలో ఫ్రెండ్స్, విన్నారు కదా వీళ్ళ సమస్యలు. కనీసం త్రాగడానికి నీరు లేదు. నీరు కావాలంటే ఇదిగోండి ఈ వాగులోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు దాటుకొని ఆ గూడానికి వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ క్రమంలో వారికి అనేక ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది ఫ్రెండ్స్ మల్లవరం గ్రామానికి సంబంధించిన సమస్యలు, వాళ్ళ జీవన విధానం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 4 బే అనే గ్రామానికి వెళ్తున్నాం. ఇక్కడ ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి దూరం కనీసం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 4 బే గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామంలో కూడా మనం ఇప్పటివరకు చూసిన గిరిజన ప్రాంతాల మేలే
ఇక్కడ కూడా త్రాగునీరు సమస్య, విద్యుత్ సమస్య అధికంగా ఉన్నది. కొద్దిగా డెవలప్మెంట్ ఏంటంటే ఈ గ్రామంలో రోడ్డు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా సుమారు 20 నుంచి 25 వరకే కుటుంబాలు అనేవి జీవిస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. ఇక్కడైతే కొద్దిగా మేము ఫన్నీగా కూడా అసలు ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలోనే ఇక్కడ న్యాచురల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అన్నారు. మేము కూడా కనిపించిన ప్రతి ఫ్రూట్ని టేస్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. అందులో భాగంగానే మనకి సాధారణంగా సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయి, రామాఫలాలు చాలా తక్కువగా దొరుకుతాయి. ఇక్కడైతే రామాఫలం చెట్టు అనేది కనిపించింది. ఎక్కడ చూసినా ఈ చెట్టు కామన్గానే కనిపిస్తుంది. అయితే ఈరోజు మేము మాట్లాడుతున్న క్రమంలో అక్కడ చిన్న పిల్లోడు అంటే అడిగాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడిన సందర్భంలో రామాఫలం మేము తీసుకొచ్చాను అంటే అక్కడ ఉన్న చిన్న పిల్లాడు వెంటనే చెట్టు ఎక్కి మా కోసం చిటార కొమ్మనున్న రామాఫలాన్ని అయితే కోసి మాకు ఇచ్చాడు. చూడండి ఎంత ధైర్య సాహసాలతో ఆ చిన్న పిల్లాడు చెట్టు ఎక్కి మా కోసం రామాఫలం కోసాడు. చాలా చెట్టు నుండే తయారైన కాయని తీసుకొని డైరెక్ట్గా తినడం చాలా మంచి అనుభూతిని అనేది ఇస్తుంది. చూడండి ఆ పిల్లోడు పైనుంచి కోసి మాకు విసరడం, మా ఫ్రెండ్ ఆ ఫలాల్ని పట్టుకోవడం మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. క్యాచ్ వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోకపోతే 2 పళ్ళు అయితే నేలమట్టం అయ్యాయి. ఆ తమ్ముడు చెట్టు ఎక్కి ఫలాలు కోస్తుంటే చాలా భయం వేస్తుంది. చెట్టు దిగేటప్పుడు కూడా తన టాలెంట్ని నిరూపించుకున్నాడు. చాలా సింపుల్గా ఒక చిన్న సన్నంగా ఉన్నటువంటి కొమ్మ మీద నుంచే ఎక్కి దిగడం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మరి కష్టపడి కోసాడు కాబట్టి ఇప్పుడు తినే వంతు వచ్చింది, తినడం ప్రారంభిస్తున్నాం. ఆ తమ్ముడు చెట్టెక్కి ఎంత టాలెంటెడ్గా రమాఫలాలను కోసాడో అంతే టాలెంటెడ్గా మేము తినడానికి కొంత ప్రయత్నం అనేది చేసాం. సీతాఫలం లానే ఉంది రమాఫలం, సీతాఫలం. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన కొత్త విషయం ఏంటంటే రమాఫలం సీతాఫలంతో పాటు లక్ష్మణ ఫలం కూడా ఉంటుందంట. అది కూడా చాలా బాగుంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు అంటే క్యాన్సర్ వంటి కారకాలకు కూడా వాటిని నయం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు చెప్పారు. మొత్తానికి సూపర్గా ఉంది రామఫలం. రామఫలం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఉండే ప్రాంతానికి బయలుదేరాం. రోడ్డు ఇరువైపులా అయితే చాలా భయంకరంగా ఉంటుంది, కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ప్రకృతిని ఎంజాయ్ చేసేటట్టే ఇక్కడ ఉంటుంది. అయితే వెళ్ళే క్రమంలో మేము అప్పుడప్పుడు ఇంజిన్ కూడా ఆపేసి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఏం లేదన్నా డౌనే కదా, ఎందుకు పెట్రోల్ బొక్క, నేనే ఇంజిన్ ఆపా. అందుకని పెట్రోల్ ఆదా చేయడం కోసం మేము ఇంజిన్ ఆపేస్తే సుమారు 5-6 కిలోమీటర్లు ఆపకుండా 60-70 స్పీడ్లో ఈ రోడ్లో వెళ్ళగలం. ఈ రోడ్డుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. ఏదేమైనా అడవి ప్రాంతంలో తిరుగుతున్న క్రమంలో ఒకవైపు ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదిస్తూ, మరొక వైపు గిరిజనులు వాళ్ళు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలపైన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను.
ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.